ప్రశాంత విశాఖలో చందాల పేరుతో దందాలు చేస్తూ పారిశ్రామికవేత్తలను పీక్కు తింటున్న బందిపోటు ముఠ. అది ప్రశాంత విశాఖ నవ్యాంధ్రకు ఆర్థిక రాజధానిగా పేరు తెచ్చుకుంది. గతంలో చంద్రబాబు గారి హయాంలో ఒక వెలుగు వెలిగింది. పారిశ్రామికంగా విశాఖను అంతర్జాతీయ పెట్టుబడులతో ప్రపంచ పటం మీద గర్వంగా నిలబెట్టారు చంద్రబాబు. భాగస్వామ్య సదస్సులతో, కంపెనీల రాకతో, పెట్టుబడులతో కళకళలాడుతూ ఉండేది. అయితే అది గతం. ఇప్పుడు ప్రశాంత విశాఖపై ఒక బందిపోటు ముఠా కన్నుపడింది. విశాఖపట్నంను కబళించడానికి వచ్చిన ఈ ముఠా చేస్తున్న దందాలు అన్నీ ఇన్నీ కావు. కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళికి సవాల్గా మారితే విశాఖ ప్రజానీకానికి మాత్రం ఈ బందిపోటు ముఠా సవాల్గా మారింది. కరోనాని అడ్డుపెట్టుకుని చేస్తున్న చందాల దందాతో విశాఖలో ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవచ్చు అని వచ్చిన పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తిపోతున్నారు. విశాఖలో భారీ పరిశ్రమలతో పాటు 3000 పైచిలకు చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. కరోనా వేళ అసలకే పనులు లేక ఇబ్బందులు పడుతున్న ఈ పరిశ్రమలను చందాల పేరుతో ఈ రాబందులు పీక్కు తింటున్నాయి. విశాఖలో పేదలకు సహాయం కోసం 15 కోట్ల రూపాయలు అవసరం. మీరందరూ ఆ డబ్బు నా ట్రస్ట్కు ఇవ్వాలి అంటూ అధికార పార్టీకి చెందిన నెంబర్ 2 నాయకుడు పెట్టిన ఈ టార్గెట్కి పారిశ్రామికవేత్తలు హడలిపోతున్నారు. మేము ఇప్పటికే ప్రధానమంత్రి నిధికి ఇచ్చామని, సీఎం రిలీఫ్ ఫండ్కి కూడా ఇచ్చామని చెబుతున్నా నా ట్రస్ట్ పేరుతో ఇవ్వాలని బెదిరిస్తున్నాడు ఆ నెంబర్ 2. దీనికోసం ఫోనులు చేసి మరీ బెదిరిస్తున్నారు. ఆ కంపెనీల ఐటీ రిటర్న్స్ చేతిలో పట్టుకుని మరీ మీరు ఇంత కట్టారు అని వివరాలన్నీ చెప్పి మరీ విరాళాలు అడుగుతుండడంతో అవతలి వారికి నోట మాట రావడం లేదు. అలాగే కొన్ని కంపెనీల సాంకేతిక అంశాలు చూపించి బెదిరిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక ఈ సైకోగాళ్ల టార్చర్ తట్టుకోలేక చిన్న స్థాయి పారిశ్రామికవేత్తలు అప్పులు తెచ్చి మరీ ఆ నేతకు సమర్పించుకుంటున్నారు. జీతాలు ఇవ్వలేక, ఇళ్ళు జరగక మేము ఇబ్బంది పడుతుంటే మమ్మల్ని ఇలా చందాల పేరుతో పీక్కు తింటున్నారని, ఇవ్వకపోతే కంపెనీనే లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. తమని ఈ రాబందుల నుండి రక్షించాలని ఢిల్లీ వైపు ఆశగా చూస్తున్నారు. అయినా స్వచ్ఛందంగా ఇస్తే అది చందా అవుతుంది, కానీ బలవంతంగా తీసుకుంటే అది దందా అవుతుంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? దందాలకు అలవాటు పడిన ఈ ముఠా ఈరోజు పారిశ్రామికవేత్తల దాకా వచ్చారు. రేపు సామాన్య ప్రజల వద్దకు రారని గ్యారంటీ ఏంటి? మన జాగ్రత్తలో మనం ఉండాలి.